ఇదే అంశం మీద నిన్న కవిత గారు వెళ్ళి ఎమ్మెల్సీ కవిత గారు ఆయన మండలి చైర్మన్ని కలవడం జరిగింది, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. దేనికోసం? తీన్మార్ మల్లలను సస్పెండ్ చేయాలి, పదవి నుంచి వెంటనే తొలగించాలి, తెలంగాణ ఆడబిడ్డలపైన అంశిత వ్యాఖ్యల, ప్రశ్నించేందుకు వెళ్ళిన వారిపై కాల్పులు, నవీన్ పైన హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డీజీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేసినటువంటి కవిత. సో కాబట్టి 100% కేసు నమోదు చేయాల్సిందే. ఆయన గన్మెన్లు ఇప్పుడు వచ్చే ఆయన కొట్టిరా లేకపోతే ఆయన చేసిరా? గన్మెన్లే కాల్పులు జరుపుతారు, గన్మెన్లే అది చేసిరు. అసలు ఈ గన్మెన్ల ఇలాంటి దొంగలకు గన్మెన్లనే తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దొంగలకు గన్మెన్లనే తీసేయాలి. నిన్న కంప్లైంట్ చేసింది పోయి ఆమె. నిజంగా బీసీ అని చెప్పేసి బీసీలల్లో ఇంకెవరైనా యువ నాయకులు ఎవరైనా ఎదగాలనుకుంటే వాళ్లకు ఇంకా ఆప్షన్ లేకుండా చేసిండు. ఇంతకుముందుకేమో దళిత బహుజన వాదం అని చెప్పేసి ఎవరైనా దళితులు కానీ లేకపోతే మన అనగారిన వర్గాల నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నటువంటి ఆలోచన చేసినా కానీ లేకుండా అట్లా వాళ్ళని ఆగం చేసిండు. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని మొత్తం కలుషితం చేస్తూ ఉన్నాడు. బీసీ నాయకులారా ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అలాగే మిగతా బీసీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి బ్యాచ్ని, ఇలాంటి వాడిని బీసీ సమాజం నుంచి బహిష్కరించాలి. అసలు ఇది ఉద్యమ నాయకుడు కాదని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇది కేవలము తన స్వార్థ రాజకీయాల కోసం. ఇంకొకటి ఎమ్మెల్సీ అంటే ఆయన పని ఏంటిది? కానీ ఏం చేస్తా ఉన్నాడు? పొద్దుగాల వచ్చి రోజు పొద్దుగాల వార్తలు చదవడం నీ ఎమ్మెల్సీ పనా? వార్తలు చెప్పడం నీ ఎమ్మెల్సీ పనా? ఇటు తయారైపోయినమాట. జర్నలిజాన్ని కలుషితం చేసింది ఈ మహానుభావుడే. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవులను, ఎమ్మెల్యే పదవులను రేపు ఎమ్మెల్యే అయినాక కూడా గిట్లనే చదువుతాడు కావచ్చు వార్తలు. ఎమ్మెల్యే అయినాక కూడా గిట్లనే పొద్దుగాల లేచి స్క్రీన్ ముంగల్కి వచ్చి వార్తలు చదువుతాడు కావచ్చు. ఆ పదవి కన్నా ఉండాలిగా కొంత. మళ్ళీ పురుగులన్నమే మారని సర్కారు తీరు, విద్యార్థుల భోజనంలో పురుగులు. వికారాబాద్ జిల్లా కేజీబీవీలో విద్యార్థుల ధర్నా, సరైన భోజనం పెట్టడం లేదని ఆవేదన. గుడ్లు పండ్లు సిబ్బంది తీసుకుంటున్నారని ఆరోపణ అంట. అన్నం పెట్టడాక చేత కాదు మన ప్రభుత్వానికి. ప్రచారాలకు మాత్రం ఇవాళ ఒకసారి పత్రికలు చూస్తే ఫస్ట్ పేజీలలో మీరు చూడండి. ఇగో ఫస్ట్ పేజీ వార్త, రేషన్ కార్డులు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పండుగ, ప్రజాపాలన ప్రగతి బాట, నూతన రేషన్ కార్డుల పంపిణీ. ఇగో ఇట్లా ఉంటుందంట కార్డు, కొత్త కార్డుకి ఇట్లా ఉంటుందంట. ఇగో ఈ కార్డు పంపిణీ చేసేందుకు ఇప్పుడు సూర్యాపేట జిల్లాకు పోతున్నాడు అనమాట. ఇగో ఇప్పుడు దీనికి మాత్రము చూడండి, ఇగో పైసలు ఉంటాయి. పైసలే లేవు మా దగ్గర, మొత్తం అప్లపాలైపోయింది రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్ర ఛానళ్లకు, ఆంధ్ర పత్రికలకు మాత్రం 100 కోట్ల రూపాయల విలువ చేసే యాడ్లు ఇచ్చిండు. ఇగో ఈ ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు. మరి ఎన్ని లక్షలు? దీనికి 50 లక్షలు, ₹1 కోటి ఈ యాడ్ వేసినందుకు. వీళ్ళకి దారదత్తం చేసేస్తున్నాడు. తెలంగాణ సంపద మొత్తం ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, మహాన్యూస్, ఈటీవీ వీటికి దోష పెడతా ఉన్నాడు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వీటికి దోష పెడతా ఉన్నాడు. మన తెలంగాణలో సంబంధించినటువంటి ఒక్క పేపర్ కూడా యాడ్లు రావు, ఒక్క పేపర్ కూడా రూపాయి ఆమ్దాని రానియాడు. మొత్తం వీళ్ళకే పోవాలి. ఇంకా ఇప్పుడు సొంత ఛానల్ ఒకటి పెట్టండి కదా బిగ్ టీవీ, దానికి పోవాలి. రెండే. ఇంకా చూడండి మళ్ళీ ఈనాడులో కూడా ఉంటుంది సేమ్. ఈనాడులో కూడా ఫస్ట్ పేజీలో ఇగో నాకు తెలిసి కాంగ్రెస్ పత్రికలు కూడా ఉండాలి ఫస్ట్ పేజీకి, లేదా ఓర్ని కాంగ్రెస్ వీళ్ళకి ఇయలే. ఓన్లీ ఆంధ్ర పత్రికలు కుల మీడియాకు మాత్రమే ఇచ్చారన్నమాట. మళ్ళీ తెలంగాణడే కదా వెలుగు, సరే కాంగ్రెస్ మంత్రే కదా, అయినా ఇవ్వలేదు వీళ్ళకు. ఏ ఎడిషన్కి ఇవ్వలేదా? హైదరాబాద్ ఎడిషన్కి ఇవ్వలే, తెలంగాణ ఎడిషన్కి ఇవ్వలేదు. వీళ్ళకి యాడ్ ఇవ్వలేదు రేషన్ కార్డులకు సంబంధించింది. మీరు కూడా చిన్నగా షురు ఏరి గడ పిల్లలకు అన్నం పెడతాం చేత కాదు, కానీ పేపర్లలో మాత్రం యాడ్లు ఇచ్చుకుంటారు. పేపర్లలో మాత్రం నువ్వు రేషన్ కార్డు పంపిణీ చేస్తే యాడు. ఇంకొకటి దీంతో పాటు ఇంకొకటి ఉందాయో ఇక్కడ చూడండి. నేను గుర్తుపట్టిరా మన జ్యూస్ మంత్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలుసా? ఇగో బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా, బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీ దాకా ఎంతసేపట్లో పోవచ్చు మనం? కార్లో పోయినా, క్యాబ్ బుక్ చేసుకున్నావు, గంట సేపు, గంటన్నర సేపు అంతే. బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీకి గట్లా బేగంపేటలో ఎక్కేస్తామంటే ఆ 2 ఫ్లైఓవర్ దాటుకొని ఆ సికింద్రాబాద్ దాటుకొని తార్నాక ఉప్పల్ మీదుగా పడి, ఉప్పలు ఎల్బీనగర్ మీద పడిపోతే ఒక గంటన్నర సేపట్లో వెళ్ళిపోతాం ఫిలిం నగర్కి, అదే ఫిలిం సిటీకి, రామోజీరావు ఫిలిం సిటీకి. కానీ
బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీకి కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నాడు మన ఈ మంత్రి గారు, జ్యూస్ మంత్రి గారు. ఇట్లా తయారైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు. వీళ్ళు ఏడికి పోయినా సరే, ఇక చివరికి రేపు నాకు తెలిసి లోట పట్టుకొని పోయినా సరే హెలికాప్టరే వాడతారేమో. ఆ కట్ట మీదకి పోయి దాని మీదకి పోయి వచ్చినా కానీ హెలికాప్టరే వాడతారేమో. ఇట్లా తయారైపోయారు. పైసలే లేవంటారు, అప్పే ఉడతలేదు అంటారు. ఓడన్న 26 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మహా అయితే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది అంతే. గీకి 20 నిమిషాలలో పోయేది 30 నిమిషాల్లో పోయేదానికి కూడా మీరు హెలికాప్టరే వాడితే ఇదేం సోకు అండి? నాకు అర్థం కాదు. నిజంగా ఇది సోకు లెక్కనే కొడుతున్నది. ఇదేమి ప్రభుత్వాన్ని నడిపే తరీకా దీని లెక్క అనిపిస్తలేదు. రేప నుంచి మీ సెక్రటరేట్కి మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా మీరు హెలికాప్టర్ తిరుగుతట్టున్నారు ఎవరేమనకపోతే. బేగంపేట నుంచి ఫిలిం సిటీకి హెలికాప్టర్ అని చెప్పండి. లేకపోతే మనది కాదు కదా సొమ్ము, మన ఇంటికి వెళ్ళి ఖర్చు అయ్యేది కాదు కదా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరగాలి, ఇష్టం వచ్చినట్టు వేసుకొని తిరగాలి. గిర అన్నం పిల్లలకు విద్యార్థులకు అన్నం పెడతానికి మాత్రము పైసలు ఉండవు మన దగ్గర. పురుగులు అన్నం పెడతా ఉన్నారు వాళ్ళకి.